కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రభుత్వం మీద బురద చల్లే యత్నమని స్పష్టమవుతోందని గాంధీ భవన్ లో వ్యాఖ్యానించారు. గ్రౌండ్ వర్క్ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని, టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 37 కంపెనీలు బాండ్లు కొన్నాయని స్పష్టం చేశారు. కొనుక్కున్న బాండ్ల పైసలు అన్ని ఐసీఐసీఐ బ్యాంకులోనే టీజీఐఐసీ పడతాయన్నారు. హైదరాబాద్ లో జూ ఉంది అంటే నమ్ముతారు, కానీ అడవి ఉంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆ మాత్రం తెలియకుండానే మంత్రిగా పనిచేశారా అంటూ విమర్శించారు. 27 గంటల క్రితం కేటీఆర్ గారు హెడ్లైన్స్ ఇచ్చి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. తీరా చూస్తే ఏంటంటే కొండంత రాగం తీసిండు, పాట పాడిపోయిండు. అసలు అప్పుడు లేదా పాటకు అర్థం. ఇదంతా దేనికని తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విష ప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్ గా కనపడుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయనంతలో ఆయనే ప్రూవ్ చేసిండు. నిన్న ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కాగితాలలో ఏం కాగితాలు తెచ్చిండు, ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయిండు. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసీకి అకౌంట్ ఐసీఐసీఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసీఐసీఐలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసీఐసీఐ బ్యాంక్ కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాల్సింది ఏంటంటే ఇవి 37 కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు. ఈ 37 కంపెనీలు ఏదైతే బాండ్లు టీఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసీఐసీఐ అకౌంట్ లో పడితే ఐసీఐసీఐ వారు ఆ అమౌంట్ మనోళ్ళు యూటిలైజ్ చేసుకోనికే మనందరికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లో పైసలు వేస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్.